ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి కదా. వాటిని ఎలా కట్టారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అందులో ఒకటైన అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ అయిన ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ పిరమిడ్ ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఇలాంటి విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్రేట్ పిరమిడ్ ని పెరో కుఫు అనే 4th డైనాసిటీకి చెందిన ఈజిప్ట్ రాజు 26th సెంచరీ బీసీలో కట్టించారు. అలాగే ఈ పిరమిడ్ కి పక్కన పెరో రాజు కొడుకు, మనవడు ఇంకో 2 పిరమిడ్స్ ని కూడా కట్టించారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోలో 3 పిరమిడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మధ్యలోదే ది గ్రేట్ పిరమిడ్. అలాగే రైట్ సైడ్ లో ఉన్న పిరమిడ్ ని పెరో రాజు కొడుకు అయిన కఫ్రీ రాజు కట్టించారు. అలాగే లెఫ్ట్ సైడ్ లో ఉన్న పిరమిడ్ ని పెరో రాజు యొక్క మనవడైన మెన్ కైరీ రాజు కట్టించారు. ఈ 3 పిరమిడ్స్ ని ఓరియన్ స్టార్ స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని నిర్మించారు. ఇంకా పెరో రాజు కట్టించిన ది గ్రేట్ పిరమిడ్ గురించి చెప్పాలంటే, ఈ పిరమిడ్ నిర్మాణానికి ఎన్ని బ్లాక్స్ ని వాడారంటే, ఒక అంచనా బట్టి మొత్తం 23 లక్షల బ్లాక్స్ ని వాడారంట. అంటే అందులో 55 లక్షల టన్నుల లైమ్ స్టోన్, అలాగే 8,000 టన్నుల గ్రానైట్ స్టోన్స్, అలాగే 5 లక్షల టన్నుల మోర్టార్ ని వాడారు. మోర్టార్ అంటే ఒక రాయిని ఇంకో రాయిని అంటించడం కోసం వాడే పదార్థం. ఈ రాళ్లను పిరమిడ్ నిర్మాణం కోసం చాలా దూరాల నుంచి తెప్పించారు. ఈ నిర్మాణంలో వాడిన లైమ్ స్టోన్స్ ని త్వర అనే ప్రాంతం నుంచి తెప్పించారు. త్వర అనే ప్రాంతం గిజా దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఈ నిర్మాణంలో వాడిన గ్రానైట్ రాళ్లను అస్వాన్ అనే ప్రాంతం నుంచి తెప్పించారు. అస్వాన్ అనే ప్రాంతం గిజా దగ్గర నుంచి 900 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రాళ్లను తేవాలంటే గనక క్వారీస్ లో బద్దలు కొట్టాలి కదా. అప్పట్లో ఇప్పుడున్నంత పెద్ద పెద్ద మిషన్స్ ఏమీ లేవు. అప్పట్లో వాళ్ళు వాడింది ఏంటంటే కాపర్ తో తయారు చేసిన టూల్స్ ని, అలాగే రాళ్లతో తయారు చేసిన సుత్తిల్ని వాడి ఇంత పెద్ద పెద్ద రాళ్లను బద్దలు కొట్టారు. కాపర్ తో తయారు చేసిన టూల్స్ ని ఎందుకు వాడేవారంటే అప్పటికి ఇంకా ఇనుమును కనిపెట్టలేదు. ఈ బద్దలు కొట్టిన ఒక్కొక్క రాయి బరువు ఎంత అంటే 25 నుంచి 80 టన్నులు ఉండేది. ఇది విన్నాక చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, చక్రాలు కూడా లేని టైంలో అంత భారీ రాళ్ళని అంత దూరం నుంచి పిరమిడ్ నిర్మాణం దగ్గరికి ఎలా తీసుకొచ్చారు. ది గ్రేట్ పిరమిడ్ నిర్మాణం దగ్గరలోనే నైలు నది ప్రవహించేది. ఆ నది మార్గాన పడవ మీద ఇంత భారీ రాళ్ళని పెట్టుకుని తీసుకొచ్చేవారు. అలాగే నది ఒడ్డు దగ్గర నుంచి పిరమిడ్ నిర్మాణం దగ్గరికి ఎలా తీసుకొచ్చేవారంటే, ఇంత భారీ రాళ్ళని కర్రల మీద పెట్టి తాళ్లతో కట్టి లాగేవారు. కొంతమంది ఈ తాళ్లని లాగితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా మిగిలిన కొంతమంది ఈ రాయికి ముందు నీళ్లు పోసేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే, అదంతా ఇసుక నేల కదా, అలా నీళ్లు పోయడం వల్ల ఆ లాగే వాళ్ళకి ఆ రాయి అనేది సులువుగా ముందుకు కదలటం కోసం ఇలా చేసేవారు. అలా పిరమిడ్ దగ్గరికి అయితే ఈ పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొచ్చారు, కానీ ఇంత పెద్ద పెద్ద రాళ్ళని ఆ పై దాకా ఎలా తీసుకెళ్లారు అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ కొంతమంది మాత్రం వీటిని ఎలా పైకి తీసుకెళ్లారు అనటానికి కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తారు. అవి ఏంటంటే, ఈ పిరమిడ్స్ కి స్లోప్స్ లాంటివి ఏర్పాటు చేసి వాటి మార్గాన ఈ పెద్ద పెద్ద రాళ్ళని పైకి తీసుకెళ్లారని. ఇంకో టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా పిరమిడ్ లోపలే మార్గాన్ని ఏర్పాటు చేసి పైదాకా రాళ్ళని లాక్కెళ్లారని. అలాగే ఇంకో టెక్నిక్, ఈ పిరమిడ్ కి బయట స్పైరల్ షేప్ లో నిర్మించి రాళ్ళని పైదాకా లాక్కి వెళ్లారని ఇలా చెబుతారు. కానీ ఇందులో ఏ టెక్నిక్ ని వాడే వాళ్ళు పైకి తీసుకెళ్లారనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. కొంతమంది అనేదాన్ని బట్టి ఈ పిరమిడ్ నిర్మాణం కోసమని స్లేవ్ లేబర్స్ ని, అలాగే యుద్ధ ఖైదీల్ని వాడారు అని చెప్తారు. కానీ కాదు, ఇంతటి గ్రేట్ స్ట్రక్చర్ ని ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు. మరి కొంతమంది చెప్పేదాన్ని బట్టి ఈ పిరమిడ్ నిర్మాణాన్ని ఏలియన్సే నిర్మించాయి అని కూడా అంటారు. ఈ పిరమిడ్ ని ఏలియన్స్ నిర్మించేయడానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేవు. ఈ పిరమిడ్ నిర్మాణానికి అప్పట్లో చాలా మంది స్కిల్డ్ లేబర్స్ ని వాడారు. ఈజిప్టియాలజిస్టులు చెప్పిన దాన్ని బట్టి సుమారు 13,000 మంది స్కిల్డ్ పర్సన్స్ ని ఈ పిరమిడ్ నిర్మాణంలో వాడారు. అలాగే ఈ పిరమిడ్ లోపల కొన్ని ఎముకలు దొరికాయి. వాటిని రీకన్స్ట్రక్ట్ చేస్తే అవి మనుషులవే అని తేలింది. అలాగే వాటిని కార్బన్ డేటింగ్ చేసి ఈ పిరమిడ్ నిర్మాణంలో పనిచేసిన వారి అని కూడా చెప్పారు. ఇక్కడ మనుషులే ఈ పిరమిడ్ ని నిర్మించారు అనటానికి ఈ పిరమిడ్ దగ్గరలో అప్పట్లో ఇక్కడ పనిచేసిన వారి ఇల్లుల్ని అమెరికాకి చెందిన ఆర్కియాలజిస్ట్ అయిన మార్క్ లెహనర్ అలాగే వాళ్ళ టీం కనిపెట్టారు. అలాగే ఈ పిరమిడ్ నిర్మాణంలో చాలా జంతువులను కూడా వాడారు. ఒక అంచనా బట్టి మనుషులు అలాగే జంతువులు కలిసి 27 సంవత్సరాల పాటు కష్టపడి 13 ఎకరాల్లో 450 అడుగుల ఎత్తుకి ఈ పిరమిడ్ ని నిర్మించారు. ఈ పిరమిడ్ ని నిర్మించిన టైం నుంచి ఐఫిల్ టవర్ నిర్మించేదాకా ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద నిర్మాణం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ పిరమిడ్ ని ఏదో రాళ్లు పేర్చుకుంటూ నిర్మించేశారు అని అనుకుంటారు. కానీ దీన్ని రాళ్లు పేర్చుకుంటూనే నిర్మించలేదు. ఈ పిరమిడ్ లోపల గ్రెనేడ్ రాళ్ళని యూజ్ చేసి రాజుకి, రాణికి చాంబర్స్ నిర్మించారు. అలాగే వాళ్ళ వస్తువుల్ని, వాళ్ళ సంపదని పెట్టుకోవడానికి కూడా చాంబర్స్ ని నిర్మించారు. ఈ పిరమిడ్ లోపల ఒక టన్నెల్ ను కూడా తవ్వారు. అలాగే ఈ పిరమిడ్ నిర్మాణం పూర్తయ్యాక బయట పాలిష్ చేసిన వైట్ లైమ్ స్టోన్స్ ని ఈ పిరమిడ్ అంతా పెట్టారు. అందుకే ఈ పిరమిడ్ స్టార్టింగ్ లో వైట్ కలర్ లో ఉండేది.
అలాగే పిరమిడ్ కి పైన కొంచెం బంగారం కూడా పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారంటే ఈ పిరమిడ్ ని దూరంగా చూసే వాళ్ళకి కూడా ఇది అందంగా కనబడటం కోసమని ఇలా పెట్టారు. కానీ తర్వాత కాలానుగుణంగా ఆ వైట్ లైమ్ స్టోన్ అంతా రాలిపోయి ఇప్పుడు కనిపిస్తున్న స్థితికి వచ్చేసింది. ఇంత పెద్ద పిరమిడ్స్ ని అప్పట్లో రాజులు ఎందుకు నిర్మించారనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. ఎందుకు నిర్మించారంటే ఈజిప్ట్ వాళ్ళు అప్పట్లో ఆఫ్టర్ లైఫ్ అనే కాన్సెప్ట్ ని ఎక్కువగా నమ్మేవారు. కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా జీవితం బాగుండాలని చెప్పి ఇంత పెద్ద పెద్ద పిరమిడ్స్ ని నిర్మించి ఇందులో ఆ చనిపోయిన రాజు లేదా రాణిని ఉంచేవారు. అలాగే వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ సంపదని కూడా కొంచెం ఉంచేవారు. కానీ కొంతమంది మాత్రం ఈ పిరమిడ్స్ ని ఇంత పెద్దగా ఎందుకు నిర్మించారు అనటానికి కొన్ని థియరీస్ అయితే చెప్తారు. అవేంటంటే అప్పట్లో ఈ పిరమిడ్స్ ని ఈజిప్ట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసమని వాడేవారు అని కూడా చెప్తారు. ఇలా ఎందుకు చెప్తారంటే ఈ పిరమిడ్ కి బయట లైమ్ స్టోన్ తో పాలిషింగ్ చేసేవారని చెప్పాను కదా, ఈ లైమ్ స్టోన్ అనేది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కోసం ఇన్సులేటర్ గా ఉపయోగపడుతుందని చెప్తారు. కాబట్టే ఈ పిరమిడ్ కి బయట లైమ్ స్టోన్ ని పెట్టారు అని కూడా అంటారు. అలాగే ఈ పిరమిడ్ లోపల పెట్టిన గ్రెనేడ్ రాళ్ల వల్ల కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు అని కూడా చెప్తారు. అలాగే ఈ పిరమిడ్ నిర్మాణంలో ఎక్కువగా కాపర్ ని వాడారు కదా, ఇది కూడా ఒక కారణం అని చెప్తారు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం. కాపర్ ని ఎక్కువ ఎందుకు వాడారంటే అప్పటికి ఇంకా మెటల్ ని కనిపెట్టలేదు కాబట్టి కాపర్ నే ఎక్కువగా వాడారు. సరే, కాసేపు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసమే ఈ పిరమిడ్స్ ని నిర్మించారు అని అనుకుందాం. అలా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని వాళ్ళు ఏం చేసుకుంటారు, అప్పటికి ఇంకా టీవీ, ఫ్రిడ్జ్ అలాంటి ఎలక్ట్రికల్ డివైజెస్ ఏమీ కనిపెట్టలేదు. ఒకవేళ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసినా సరే దాన్ని స్టోర్ చేయడం కోసమని వైర్లు ఇంకా చాలా కావాలి. అప్పటికి ఇంకా ప్లాస్టిక్ ని, రబ్బర్ ని కూడా కనిపెట్టలేదు. అలాగే ఈ పిరమిడ్ ని పవర్ ని ప్రొడ్యూస్ చేయడం కోసమే నిర్మించారు అనటానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్లు కూడా లేవు. ఇప్పుడు కనుక మనం ఏదైనా నిర్మాణం చేయాలంటే కొన్ని పద్ధతుల్ని అనుసరిస్తాం కదా, అప్పట్లో ఏ పద్ధతిని అనుసరించి ఈ పిరమిడ్ ని నిర్మించారో ఎవ్వరికీ తెలియదు. ఈ పిరమిడ్ ని ఎందుకు నిర్మించారో అనటానికి చాలా మంది చాలా కారణాలు చెప్తున్నారు కదా. ఈ గ్రేట్ పిరమిడ్ ని ఫెరో రాజు తను చనిపోయిన తర్వాత జీవితం బాగుండాలని చెప్పి, అలాగే ఫెరో రాజు యొక్క లైఫ్ మార్క్ గా ఉంటుందని కట్టించి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. ఈ పిరమిడ్ నిర్మించడానికి కారణం ఏంటని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఇప్పుడు గనక ఈ గ్రేట్ పిరమిడ్ లాంటి పిరమిడ్ ని కట్టించాలంటే గనక ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో తెలుసా? ఒక అంచనా ప్రకారం $1.2 బిలియన్ ఖర్చు అవుతాయి. $1.2 బిలియన్ అంటే దాన్ని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే గనక 9,196 కోట్ల రూపాయలు. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ లో షేర్ చేయండి. అలాగే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.